మటన్ మసాలా ఫ్రై ఎలా చేయాలో చూపెడతాను. 1/2 kg మటను, 2 ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయ పేస్టు, మిర్చి, పసుపు, ధనియాల పొడి అంటే అన్ని గరం మసాలా ఇవి, కొత్తిమీరాకు, ఉప్పు, కారం పొడి. ఉప్పు ఉండి కారం పొడి వేసి అయితే కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు ఇవైతే కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మంచిగానైతే మనము ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కలుపుకున్నా కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకున్నా కదా, దాన్ని అయితే కుక్కర్లో వేసుకుంటున్నా. దీంట్లోనైతే ఆయిల్ అవసరం లేదు. కొన్ని వాటర్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. మటన్ ఉడికేలోపు నేను పక్కనైతే మళ్ళీ ఉల్లిగడ్డలు కడి చేసుకొని కొబ్బరి కడి చేసుకున్నా. దీన్నైతే పేస్ట్ కోసమని వేయించుకుంటున్నా. ఇప్పుడైతే నేను కుక్కర్లో వేసి పెట్టుకున్నా కదా, 4 విజిల్స్ అయితే ఇచ్చినాయి. ఇప్పుడైతే ఉడికింది. ఇప్పుడైతే ఉడికిన మటన్ని ఫ్రై చేయడానికి అయితే నేను ప్యాన్ పెట్టుకున్నా. ఆయిల్ అయితే వేయడానికి పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. ఇప్పుడు మిర్చి గోలింది, ఉల్లిగడ్డ ఉంది, కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే దీన్ని వేయించుకోవాలి. మసాలా అన్నది బ్రౌన్ కలర్లోకి టచ్ చేసింది. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోతే అయిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. మంచిగానైతే కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరకైతే నేను చిన్నగా కడి చేసి పెట్టుకున్నా, దీన్ని వేసేసుకోవాలి. చివరగానైతే గరం మసాలా వేసేసుకుంటున్నా. ఇప్పుడు మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయింది. వేడి వేడి అన్నంలోనైతే వేసుకొని తింటే భలే ఉంటుంది.